గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విజయ్, ఎల్లుండి నా బర్త్డే గుర్తుందా? ఓ అడ్వాన్స్ గా విష్ యూ హ్యాపీ బర్త్. ఒట్టి విషయనా? ఏం కావాలా కోరుకో. అడగనా? ఒక చిన్న డైమండ్ నెక్లెస్. దట్స్ ఆల్. చిన్న డైమండ్ నెక్లెస్ ఏం కర్మం, పెద్ద డైమండ్ నెక్లెస్ ప్రజెంట్ చేస్తాను. జస్ట్ వెయిట్. హరి హరి, వస్తున్నా వస్తున్నా బాబు గారు. హరి పిలిచారా బాబు గారు? నీ దగ్గర డబ్బు ఎంత ఉంది? డబ్బా నా దగ్గర ఏమీ లేదే. ఏమీ లేదా? ఏమిటం అనేది? అదే ఊటీలో ఉన్న బంగ్లా, మిగతా ఆస్తులు తాకట్టు పెట్టగా ఈ బంగ్లా కొన్నాం. నా దగ్గర ఏమీ లేదండి. సరే సరే, ఇకపోతే పోతే లేదు గీతే లేదు, నాకు ఇప్పుడు అర్జెంట్ గా డబ్బు కావాలి. వెంటనే వెళ్ళా చేతిని తీసుకురా. అలాగే. 50,000. రామ్ రామ్, చాలా కష్టం సాబ్. ఇప్పటికీ తాకట్ మీద చాలా ఎక్కువ డబ్బు ఇచ్చాం. అసలు వడ్డీ మొత్తం అంతా కలిస్తే అంతా డబల్ అయిపోయింది. ఫాయిదా లేదు సాబ్. అలాంటి ఎలా సెట్ గారు? బాబు గారు, మన ఏటపాలెం ఎస్టేట్ ఉందిగా? కరెక్ట్ సెట్జీ. ఆ ఎస్టేట్ మేము చూడవాలా, విలువ కట్టవాలా, అప్పుడు డబ్బు ఇస్తాం. ఆల్ రైట్ ఆల్ రైట్. హరి, సేటు గారికి వేటపాలెం ఎస్టేట్ డాక్యుమెంట్స్ చూపించు. డాక్యుమెంట్ చూపిస్తే మేము డబ్బు చూపిస్తాం. చూపించడం కాదండి, రేపు సాయంకాలం కల్లా నాకు తప్పకుండా డబ్బు కావాలి. అచ్చా సాబ్. రామ్ రామ్. రామ్ రామ్. డార్లింగ్, ఎల్లుండి పాటికల్లా నీకు నెక్లెస్ రెడీ. బీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఆ హరిగాడు నీ భర్తను సర్వనాశనం చేశాడు, తాగుబోతును చేశాడు, వ్యభిచారిగా చేశాడు. ఈ ఆస్తి కూడా చాలా మటుకు హరించుకుపోయింది. ఇప్పుడు ఒక ఈ ఎస్టేట్ మిగిలిందమ్మా, దాన్ని కూడా తాకట్టు పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ దుర్మార్గుడు అన్నంత పని చేస్తున్నాడు. నా మీద కక్షతో ఆయన్ని సర్వనాశనం చేస్తున్నాడు. ఇక ఊరుకుంటే లాభం లేదమ్మా. ఇలాగే ఉంటే ఈ ఎస్టేట్ కూడా పోతుంది. అప్పుడు నువ్వు నీ బిడ్డ నడివీధిలో పాలవుతారు. అన్నయ్య, మనమేమైనా పర్వాలేదు, ఆయనకు ఆ గతి పట్టకూడదు. పట్టనివ్వరు. ఈనాటి నుంచి మారిపోతాను. తాత పున్నమ్మని అవుతాను. పొట్టేలు పున్నమ్మంటే ఏమిటో చూపిస్తాను. గుడ్ మార్నింగ్ సేట్ గారు, తీసుకొచ్చారా? ఏం తీసుకురావడం సాబ్? ఈ పేపర్ లో నోటీస్ చదివి ఆయనకు చెప్పు. డబ్బు తెచ్చావంటే పేపర్ చూడమంటావు ఏమిటయ్యా? ఏ బాత్ చూడబాయ్, పడో ఇస్మే క్యా లిఖా హై? ఏటపాలెం ఎస్టేట్ యజమానులుగా వ్యవహరిస్తున్న శ్రీ విజయ్ కుమార్ గారి భార్యను, వారి ఏకైక కుమారుడు లక్ష్మీపతి అను బిడ్డకు తల్లిని, గార్డియన్ను అయిన పొన్నమ్మ అను నేను ఈ ప్రకటన ద్వారా తెలియజేయడమేమనగా, నా భర్త శ్రీ విజయ్ కుమార్ గారు అనుభవిస్తూ వస్తున్న యావదాస్తి కీర్తిశేషులు మా మామగారైన శ్రీపతి గారి స్వాధ్యతం. వారు సదరు ఆస్తిని ఒక వీలునామా ద్వారా వారి కుమారుడైన నా భర్త విజయ్ కుమార్ గారికి వారి సంతతి కిందని చెందినట్లు ఉదహరించారు. కావున ఆ విల్లు ద్వారా పై ఆస్తులు నా కుమారుడు చిరంజీవి లక్ష్మీపతికి సగం వాటా ఉన్నది. సదరు ఆస్తిని నా భర్త విజయ్ కుమార్ గారు తన ఇష్ట ప్రకారం తానే యజమానిని చెప్పుకుంటూ తన స్వేచ్ఛా విహారాలకు, కులాసాలకు ఆస్తిని తాకట్టు పెట్టినట్లు నాకు తెలిసింది. ఇప్పుడు మిగిలి ఉన్న ఏటపాలెం ఎస్టేట్ ను తాకట్టు పెట్టబోతున్నట్లు కూడా తెలిసింది. ఆ ఏటపాలెం ఎస్టేట్ మీద నా కుమారుడైన లక్ష్మీపతికే సర్వహక్కులని, అది అతనికే సొంతమని ఇందు మూలమున తెలుపడమైనది. ఆ ఎస్టేట్ మీద ఎవరైనా ఎలాంటి అప్పిచ్చినా, తాకట్టు పెట్టుకున్నా సదరు నా కుమారుని గార్డియన్ గా నాచే జరుపబడు సివిల్, క్రిమినల్ కేసులకు బాధ్యులు కాగలరు. ఇట్లు మైనర్ తరఫున గార్డియన్ పున్నమ్మ. పున్నమ్మ, ఎంతకు తెగించావా? ఆల్ రైట్. సేటు గారు, అదంతా అబద్ధం. యాస్తంతా నాది. ఇందులో ఎవరికి ఏ విధమైన సంబంధం లేదు. మీరు చెప్తే ఎట్లాగండి ఆ నోటీస్? నా మాట నమ్మండి. ఏం లాభం లేదండి. ఇక మీకు పైసా కూడా ఇచ్చట్లేదు. ఒక్క మహేన్ టైం ఇస్తాం. బాకీ ఇచ్చారా? అచ్చా. లేకపోతే మీ ఆస్తి మొత్తం జప్తు చేస్తాం. ఫిర్ మాకి మాట అంటే ప్రయోజనం లేదు. హలో, గొప్పను మాట్లాడుతున్నాను. 3 నెలల ముందు 50,000 చెక్ ఇచ్చారు. అది తిరిగి వచ్చింది. గుర్తుందా? ఎస్ గుర్తుందండి. అడిగినప్పుడల్లా ఇదిగో అదిగొడ్డు వచ్చాం. ఈ రోజు నీ భార్య నోటీస్ చూశారు. చూడండి గుప్తా గారు, అదంతా అబద్ధం అండి. నేను కోర్టుకి వెళ్తున్నాను. ఆ ఆస్తి అంతా నాదేనని రుజువు చేసుకుంటున్నాను. దయచేసి అప్పటిదాకా మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరి, అది నన్ను నలుగురిలోనూ తలెత్తుకోకుండా చేసింది, అవమానం పాలు చేసింది. దాన్ని దెబ్బకి దెబ్బ తీయాలి. వెంటనే వెళ్ళి లాయర్గా మాట్లాడు. కానీ బాబుగారు,
మనం లా ప్రకారం పోతే ఏమీ లాభం ఉండదేమోనని. ఆ పల్లెటూరు బయటకు తెలిసినలా నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు వెంటనే వెళ్ళి ఎలా అయినా మాట్లాడు. వెళ్ళు. అలాగే. అన్నయ్య, రాధా, నేను ఏమిటిది? ఇదా ఇన్నాళ్ళు మీరు చేస్తున్నది? ఏదో వ్యాపారం అని వ్యవహారం అని నన్ను మోసం చేశారు. చెప్పండి, నిజం చెప్పండి. అన్నయ్య ఎందుకు ఈ గతి పెట్టాడు? రాధా, కాస్త మర్యాదగా మాట్లాడు. ఈయన ఈ ఇంటి అల్లుడు. ఈయన చెప్పిందే కరెక్ట్. మేము పెద్ద వ్యాపారం చేస్తున్నాం. వారం రోజుల్లో తెలుస్తుంది దాని సంగతి. వారం దాకా ఎందుకు? ఇప్పుడే నా కళ్ళతోటే తెలుస్తోంది. అన్నయ్య, నువ్వు నాశనం అవడమే కాకుండా ఆస్తంతా సర్వనాశనం చేశావు. ఎవరు చెప్పారు? వదిలితిన నోటీసే చెప్తోంది. దాని పేరెత్తకు. అది నన్ను తాగుపోతం చేసింది. ఇప్పుడు నన్ను వికారం చేయాలని చూస్తోంది. దాని ఆటలు సాగనివ్వను. అలా జరగటానికి వీల్లేదు, వీల్లేదు, వీల్లేదు. ఇలా రండి. ఏమండి, ఇదంతా మీరే చేశారా? అవును, నేనే. నేను లేకపోతే ఈ పాటికి మీ అన్నయ్య వాచి ఉంగరాలు కూడా అమ్మేసి ఉండేవాడు. నేను వెంట ఉండి కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చాను. ఇక లాభం లేదని తెలిసి మీ వదినకు మైనర్ దాబా వేయమని సలహా ఇచ్చింది కూడా నేనే. నిజమా? చాలా మంచి పని చేశారు. చాలు. విజయ్ స్పీకింగ్. పర్వాచారి స్పీకింగ్. ఫైల్స్ మొత్తం చూశాను. జయం మనదే, గ్యారంటీ. వెరీ గుడ్. ఈ కేసు మనం గెలిస్తే మీకు ఎంత ఫీజు అయినా ఇస్తాను. అది తర్వాత సంగతి. ముందు వకాలత్ ఫైల్ చేయాలి కదా. 3000 పంపు. 3000? ఓకే, ఐల్ సెండ్ యూ. అన్నయ్య, రాధా, ఈ నెక్లెస్ నువ్విచ్చింది అన్నయ్య. వదినకు నాకు ఒకే రోజున ఒకే రకమైన నెక్లెస్లు ఇచ్చావు, గుర్తుందా? వచ్చారు బాబు, రండి, లోపలికి రండి. అక్కర్లేదు. ఆ గాడిదకు నేను ఒక రోజు నెక్లెస్ ఇచ్చాను. దాన్ని తీసుకురండి. అలాగే తీసుకొస్తాను. మీరు లోపలికి రండి. ఇక్కడుండి మాట్లాడితే ఎవరైనా ఏమని అనుకుంటారు. నేను రాను. త్వరగా వెళ్ళి ఆ నెక్లెస్ తీసుకురండి. పండి. అలాగే. చెల్లెమ్మా, ఆయన వచ్చారమ్మా, కారులో ఉన్నారు. వచ్చారా? లోపలికి రామా. ఆగమ్మా, నేనేమో రమ్మన్నాను, కానీ ఆయన రానన్నాడు. ఆయనకు కావలసింది ఆయన నీకిచ్చిన నెక్లెసేనట. ఆయన నాకిచ్చింది నెక్లెస్ ఒక్కటే కాదు, ఈ బిడ్డను కూడా ఇచ్చారు. ఇప్పుడు నెక్లెస్ ఒక్కటే కావాలన్నారు. సరే, ఒక్కసారి వచ్చి బాబుని తప్పక చూసి వెళ్ళమని చెప్పన్నయ్య. చిన్నబాబు తప్పక ఇస్తుందట. ఒక్కసారి లోపలికి వచ్చి బాబును చూడమంటుంది. ఎందుకు? బాబు పేరు చెప్పి నన్ను కోర్టుకు లాగింది. ఇప్పుడు వాడిని చూపించి నన్ను లొంగ తీసుకోవాలా? నేను వాడి మొహం చూడక్కర్లేదు. అలా అనకండి చిన్నబాబు. అమ్మాయి మీ చింతతో చితికిపోయింది. నేనా బాగున్నది? ఎలా ఉండేవాడిని, ఎలా అయిపోయాను. చివరకు వకీలు ఫీజు కూడా ఇచ్చుకోలేని స్థితికి వచ్చాను. కానీ ఆ నెక్లెస్ దాన్నే ఉంచుకోమనండి, దాన్నే ఊరేగమనండి. మిస్టర్ విజయ్, ఎన్నిసార్లు చెప్పాలయ్యా? దో ఫీజు లేదే ఏమి జరగదు. అవునయ్యా, నీతో పెద్ద గోళ. ఫోన్ పెట్టావయ్యా. పెట్టవా? సర్లే, నేనే పెట్టేస్తాను. తీసుకోండి. ఎవరమ్మా నువ్వు? వారి భార్యను. విజయ్ భార్యవా? ఈ డబ్బు ఎందుకు ఇస్తున్నట్టు? ఓహో, కేసు వదులుకోమనా? కాదు, వాదించమని. అటు అతని మీద కేసు వేశావు, ఇటు ఆయన తరపున వాదించమని డబ్బిస్తున్నావు. ఏంటమ్మా నీ ఉద్దేశం? ఆయన బిడ్డకు తల్లిగా కేసు వేశాను, ఆయనకు భార్యగా ఈ డబ్బిస్తున్నా. అమ్మా, వాది ప్రతివాది తరఫున వకీలకు డబ్బు ఇవ్వడం ఈ వరదాచారి లైఫ్ లో ఇదే మొదటిసారి. ఈ కాలంలో ఎటువంటి పతివ్రతలు ఉన్నారంటే నమ్మలేకున్నాను. నన్ను క్షమించండి.
ఈ కేసు నేను వాదించలేను. ఈ డబ్బు తీసుకెళ్ళమ్మా. అంత మాట అనకండి. మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఈ కేసు మీరు వాదించాలి. నిజం రుజువు కావాలి. దయచేసి కాదనకండి. వేడుస్తాను. పోయిందయ్యా. అటువంటి ఉత్తమరాణితో నీకెందుకయ్యా పేచి? ఏమైనా బాగుందా? మిస్టర్ వరదాచారి, ఎందుకయ్యా అరుస్తావు? నీ భార్య లాంటి మనిషి కోటికి ఒకరితే ఉంటుంది. సంసారం అంటే ఇటువంటి చిన్న చిన్న పేచీలు వస్తూ ఉంటాయి. అదంతా సర్దుకుని పోవాలి కానీ అల్లరి చేసుకుంటే ఏంటయ్యా లాభం? మిస్టర్ విజయ్, ఇప్పుడు కూడా లేట్ అయ్యి లేదు. నువ్వు సరేనంటే నీ భార్యతో నేను మాట్లాడి. హలో 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 హలో. పూర్ణ వరదాచారికి నా తరఫున ఫీజు ఇచ్చేసింది. అంటే ఆమె మనసు మార్చుకొని ఉంటుంది. ఏదో ఆవేశంలో అలా చేసింది. కానీ ఆ అనుబంధం ఎక్కడికి పోతుంది? బావగారు ఏమైంది? మనం కేసు విత్డ్రా చేసుకుంటే హ? తప్పు చేసినట్లు అవుతుంది బావగారు. మీరు ఫీజు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారని, ఆస్తంతా సర్వనాశనం చేశారని రుజువు చేసి తన కేసును బలపరుచుకోవడానికే ఈ పని చేసింది. ఎస్ డార్లింగ్, హరి చెప్పిందే కరెక్ట్. హరి, నువ్వు చెప్పిందే కరెక్ట్. 10% కరెక్ట్. మనం ఎలాగైనా ఈ కేసును నడిపించాలి. మనమే గెలవాలి. బావగారు, అందుకు చిన్న చర్చ. ఏమిటది? పొన్నమ్మ తన తరఫున వకీల్ని పెట్టుకోలేదు. ఎలాగైనా ఆమెను కోర్టుకు రాకుండా ఆపేశామా, ఎక్స్ పార్టీ డిగ్రీ ఖాయం. వెరీ గుడ్. ఏం చేస్తావో ఎలా చేస్తావో నీ ఇష్టం. ప్రొసీడ్. నేమ్మా గిరి, నువ్వా? అవును నేనే. ఏమి సరే గుడ్డిది. నీ కళ్ళేమని? ఆ గుడ్డు అయితే ఇంకా పడి ఉండాలి. రోడ్డు మీదకి ఎందుకు? నీ దుర్బుద్ధి ఇంకా పోలేదు. నువ్వేం మనిషి వద్దున పోతావా? ఇదిగో, ఆవిడ కళ్ళు లేవు, నాకు బెల లేదు. ఏం చేయమంటావు? చచ్చా, ఏం మనుషులో. ఆయన్ననే లాభమమ్మా. గుడ్డిదాన్ని తోడు లేకుండా రావటం నాదే తప్పు. మీ ఇల్లు ఎక్కడుందమ్మా? అక్కడ ఆంజనేయ గుడి లేదు, అక్కడే. రా, తీసుకెళ్తా. వద్దులేమ్మా, నీకెందుకు శ్రమ. పర్వాలేదురా. కూర్చో. ఈ ఇంట్లో ఎవరు లేరా? ఉన్నాం. నువ్వా? అవును, నేనే. మరి ఈమె? గిరి భార్య మళ్ళీ. అవును, నా భార్య. గుడ్డిది కాదు. ఇదంతా నిన్ను తొక్కి పెట్టాలని ఆడిన నాటకం. ఎందుకు? నువ్వు కోర్టుకు హాజరు కావడానికి వీల్లేదు. ఈ రోజే కేసు మేమే జయించాలి. గిరి, దీని కళ్ళు చెదులు కట్టిపడే. కోర్టుకు టైం అయింది. అమ్మగారు ఎక్కడికి వెళ్ళారో వెళ్ళి తీసుకు. రాము, నువ్వు ఇక్కడే ఉండు. రాము, ఇదిగో, దీన్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఇచ్చేసాయి. పోరా. ఒకే మాదిరి, అదే మాదిరి.
భార్య లోపలికి రానిచ్చింది. అదే వచ్చింది సార్. ఈ నోట్లో కాగితం ఉంది, ఇందులో వట్టి చిల్లులే ఉన్నాయి. అపాయం, ఎవరికో అపాయంలా ఉంది. ఎవరికి? ఎక్కడ? గిరి, కోర్టుకు టైం అయింది. దీన్ని జాగ్రత్తగా చూస్తుండు. జాన్ చటక్. పుట్టేళ్లు పంపించి పోలీసులు పిలిపించావన్నమాట. అవును, ఇంకొక క్షణంలో మీ చేతులకు బేడీలు పడతాయి. మాతో పాటు నీ మొగుడికి కూడా పడతాయి బేడీలు. ఏ ఎందుకని? ఇదంతా మేమే చేశామనుకుంటున్నావా? ఆయన చెప్తేనే చేశాం. అసలు నేరస్తుడు మీ ఆయన. కుట్ర చేసిన వాడికి 5 ఏళ్ళు శిక్ష అయితే చేయించేవాడికి 10 ఏళ్ళు. తెలుసా? కరెక్ట్. ఇప్పుడు చెప్పు, ఎలా చేయాలో ఏం చేయాలో ఆలోచించుకుని చెప్పు. ఇక్కడ ఎవరికో ఏదో ఆపదని మాకు కబురు వచ్చింది. అవునండి, నాకే. ఏం జరిగింది? ఎవరో 2 రౌడీలు నా చేతులు కట్టిపడేశారు. ఎక్కడ వాళ్ళు? ఏమ్మా, ఎక్కడ రౌడీలు? పారిపోయారా? అవునండి, వీళ్ళిద్దరూ వచ్చి నన్ను కాపాడారు. నాకేం పర్వాలేదు, మీరు వెళ్ళొచ్చు. ఓకే, మీరు స్టేషన్కి వచ్చి రిపోర్ట్ రాసివ్వండి. వెళ్ళొస్తానమ్మా. వస్తానండి. నమస్కారం. హరి, నా భర్త కోసం నిన్ను కాపాడాను. బతికిపో. ఏయ్! రాము. ఉన్నమ్మా నమస్కారం అయ్యా, నేనే పున్నమ్మను. మీ తరఫున వాదించడానికి వకీళ్లు ఎవరూ లేరా? మొగుడు పెళ్లాల మధ్య తగాదాలో 3వ మనిషి ఎందుకయ్యా? ఆయన్ని విచారించడానికి నాకు అనుమతి ఇవ్వండి. అడగాల్సిందేదో నేనే అడుగుతాను. ఆల్ రైట్, ప్రొసీడ్. మిస్టర్ విజయ్ కుమార్. సాక్షిగా అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. భగవంతుని సాక్షిగా అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. మీ పేరు? విజయ్. మీకు పెళ్ళైందా? అయింది. బ్రతికించారు. పెళ్లి కాలేదని చెప్తారేమో అనుకున్నా. ఆ, మీ భార్య పేరు? పున్నమ్మ. పర్వాలేదే, భార్యను మరిచిన భార్య పేరు గుర్తుంచుకున్నారే. ఆ, సరే, మీకెంతమంది బిడ్డలు? ఒక్క బిడ్డే. పిల్ల? పిల్లాడా? పిల్లాడని విన్నాను. భేష్. భార్యని తెలుసు, భార్య పేరు తెలుసు. ఆ భార్యకు పుట్టిన బిడ్డ సంగతి మాత్రం తెలియదు. విన్నారు, అంతేనా? అయ్యా, ఇది కాస్త రాసుకోండి. సరే, ఎప్పుడు విన్నారు? యువర్ ఆనర్, ఈ కేసుకు ఈ ప్రశ్నకు ఏమాత్రం సంబంధం లేదు. ఎందుకు లేదు? ఆయనకు ఆయన సంసారానికి ఏ సంబంధము లేకపోబట్టే ఈ కేసు వేయాల్సి వచ్చింది. అందుకే ఈ ప్రశ్న వేశాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. విచారణ కానివ్వచ్చు. మీ పిల్లాన్ని గురించి ఎప్పుడు విన్నారు? నేను వేరుగా ఉన్నప్పుడు. ఎందుకు వేరుగా ఉండాల్సి వచ్చింది? నువ్వంటే నాకు ఇష్టం లేదు కనుక. ఓహో, నన్ను చూస్తేనే చాలని, నాతో మాట్లాడితేనే చాలని పొలాల్లో చెరుకు తోటల్లో నా వెంట పడ్డది ఇష్టం లేకేనా? అప్పుడున్న ఇష్టం ఒక బిడ్డను కన్న తర్వాత లేకపోయిందా? ఏమిటి కారణం? మీ నాన్నగారు అంటే మా మామగారు మీకెన్ని లక్షల ఆస్తి ఇచ్చి వెళ్ళారు? సుమారు 30 లక్షల ఆస్తి. ఇప్పుడెంత ఆస్తి ఉంది? 10 లక్షలు. అంటే 20 లక్షల ఆస్తి ఖర్చు అయిపోయింది. ఏం చేశారు? ఏదైనా వ్యాపారం చేశారా? లేదు. పోనీ దాన ధర్మాలు చేశారా? లేదు. మరి ఎలా ఖర్చయింది? ఏ ఎందుకలా కంగారు పడతారు? చెప్పండి. నేను చెప్పనా? తాగుడుకు తందనాలకు తగలేశారు. అవునా కాదా? నా ఆస్తి నా ఇష్టం, ఎలాగైనా చేసుకుంటాను.
ఆ అధికారం నాకుంది. అధికారం మీకొక్కరికే కాదు, మీ వారసులకు కూడా ఉందని వీల్నామాలో ఉంది. అవునా? అది ఉందా లేదా? అయ్యా, ఇది రాసుకోండి. మీ నాన్నగారి ఆస్తి మీద మీకు అధికారం ఉన్నట్టే తాతగారి ఆస్తి మీద మనవడికి అధికారం ఉందా లేదా? ఉంది. అలాంటప్పుడు వాడి వాట ఆస్తిని ఖర్చు పెట్టే అధికారం మీకెవరిచ్చారు? వాడు నా కుమారుడు, నేను వాడి తండ్రిని. ఆ మాత్రం బాధ్యత నాకు తెలుసు. బాధ్యత? అంత బాధ్యత ఉన్న మనిషి కొడుకు పుట్టాడని తెలిసి కూడా ఒక్కసారైనా వచ్చి వాడి ముఖం చూశారా? ఎవరో వద్దని సలహా ఇచ్చుంటారు. మీ అవసరం కోసం, ఆ నెక్లెస్ కోసం ఇంటి వాకిల్ దాకా వచ్చారే. ఒక్కసారి లోపలికొచ్చి బిడ్డను చూసి పొమ్మని ఎంతో బతిమాలాను. వచ్చారా? బిడ్డను పెంచే బాధ్యతను తుంచుకొని ఉండొచ్చు, కానీ చూడ్డం కనీసం ఒక తండ్రి బాధ్యత కాదా? మీరా బాధ్యత తెలిసిన మనిషి. ఇంకొకసారి అలా అనకండి, ఎవరైనా వింటే నవ్వుతారు. మనకు పెళ్ళే ఎంతకాలమైంది? 3 ఏళ్ళు. మనం కలిసి ఎంతకాలం కాపురం చేశాం? 2 ఏళ్ళు. ఆ 2 ఏళ్లలో మీరెంత ఆస్తిని అమ్ముకున్నారు? ఏమీ అమ్మలేదు. మనం విడిపోయి ఎంతకాలమైంది? 1 సంవత్సరం. మనం కలిసిన 2 ఏళ్లలో ఆవగింజంత ఆస్తినైనా అమ్మలేదు. విడిపోయిన 1 సంవత్సరంలో 20 లక్షలు, అంటే ఆస్తిలో 2 వంతులు అమ్మేశారు. ఇలాగే వదిలేస్తే ఏమవుతుంది? ఏం మిగులుతుంది? నా కోసం కాదండి, మీ కన్న బిడ్డ కోసం. రేపు ఆస్తి ఏమైందని మీ కొడుకు అడిగితే నేనేం చెప్పాలి? వాడి సంగతి వదిలేయండి. రేపు అంతా పోగొట్టుకుని మీరొస్తే నేనేం చెయ్యాలి? మిమ్మల్ని ఎలా పోషించాలి? కనీసం మీ కడుపు నిండా అన్నం పెట్టే స్థితిలో అయినా ఉండాలా? అందుకే ఈ కేసు వేశాను. అయ్యా, భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, నా భర్తను కోర్టుకి ఇడవాలని నాకే కోశానా లేదు. అన్ని ఆయన మేలు కోసం, ఆయన క్షేమం కోసమే చేశాను. పూజించే దేవుడి విగ్రహాన్నైనా మురికి పడితే కడక తప్పదు. అదే నేను చేశాను. ఏమండి, ఇప్పటికీ మించిపోయింది లేదు. నన్ను మన్నించండి, మీ పాదాలు పట్టుకుంటారు. అలా జరగడానికి వీల్లేదు. మిస్టర్ వరదాచారి. యువర్ ఆనర్, ఇంత విన్న తర్వాత అడగాల్సింది ఏమీ లేదు. సరే, తీర్పు రేపటికి వాయిదా వేయబడింది. పున్నమ్మా, దేవుడున్నాడమ్మా, నీకు న్యాయమే జరుగుతుంది. అవునమ్మా, ధర్మానికి వకీళ్లు, సత్యానికి సాక్షులు అక్కర్లేదని నిరూపించావు. అన్ని సాక్షుల కన్నా మన సాక్షి గొప్పదని రుజువు చేశావు. ప్రతివాది విజయకుమార్ అతని భార్య పున్నమ్మ ఎంత బ్రతిమాలుకున్నా ఆమెను నిరాకరించాడు. అతను అనేక దుర్వ్యసనాలకు లోనై కొన్ని లక్షల ఆస్తిని పాడు చేశాడని నిర్వివాదంగా నిరూపించబడింది. ఈ పరిస్థితుల్లో ఏటపాలెం ఎస్టేట్, దానికి సంబంధించిన చర స్థిర ఆస్తులన్నీ విజయకుమార్ కుమారుడు లేట్ శ్రీ శ్రీపతి మనుమడు అయిన లక్ష్మీపతికి చెందవలసిందిగా తీర్మానించడమైనది. మైనర్ లక్ష్మీపతి మేజర్ అయ్యే వరకు సదరు వేటపాలెం ఎస్టేటుకు, దానికి సంబంధించిన చర స్థిర ఆస్తులకు మైనర్కు తల్లి పున్నమ్మనే గార్డియన్ గా నియమించడమైనది. ఎస్టేట్ రాబడి నుంచి నెలకు 1000 రూపాయలు పున్నమ్మ తన భర్త విజయ్ కుమార్కు మనవర్తిగా ఇవ్వవలసిందని ఉత్తర్వు జారీ చేయడమైనది. విజయ్, కేసు అయ్యేదాకా ఆగమను. ఆగా, ఇప్పుడేమంటావు? గుప్తా గారు, హైకోర్టుకు అప్పీల్ చేస్తున్నాను, దయచేసి అప్పుడు దాకా ఆగండి. చాలేవయ్యా, నీకే హైకోర్టు సుప్రీంకోర్టు పోతూనే ఉంటాం. నన్ను నీతో పడమంటావా? అదే వీలే. ఇది ఫోర్జరీ కేసు. 24 గంటల్లో డబ్బు చెల్లించావా సరే, లేదా నిన్ను అరెస్ట్ వారెంట్ చేస్తాం. రమణ, రమణ, ఏమ్మా? ఆ దివాళా తీసిన విజయ్ వస్తే లోనికి రానివ్వద్దు. ఏమిటి? నేను దివాళా తీశానా? అవును. ఏమన్నా? ఆస్తంతా దిగమింగి ఇప్పుడు నా దగ్గర పైసా లేదని నన్ను దివాళా కోరంటావా?
మళ్ళీ మళ్ళీ ఇలా ఎవరి కప్పులో కోర్చుకుంటావు వద్దు వద్దు, నన్ను చంపద్దు. నీ ఆస్తిని కాజేసింది, నీ ఐశ్వర్యాన్ని మింగేసింది నేను కాదు, ఆ హరిగాడు. అరే అవును, కేవలం నాకు నెల ఖర్చులు ఇచ్చేవాడు అంతే, నాకేం తెలియదు. మరి ఏమండి, ఎక్కడిదంత డబ్బు? అప్పు చేశాను. అబ్బా, దేనికి? దేనికా? ఏమండి చెప్పండి. మీ అన్నయ్య సేట్ దగ్గర అప్పు చేసి ఆస్తిలో 2 వంతులు తాగి తందనాలాడి కుటుంబ గౌరవాన్ని నాశనం చేశాను. ఆ ఆస్తిని విడుదల చేయడానికి అప్పు చేశాను. అబద్ధం, పచ్చబద్ధం. అన్నయ్య, నీచుడా, అప్పు చేసావా? నిజం చెప్పు, ఎక్కడిది డబ్బు, ఎవరిది డబ్బు? రాధా, నువ్వు అనుకున్నట్టు వీడు దేవుడు కాదు, ఈ ఇంటి గౌరవాన్ని నిలబెట్టడానికి వచ్చిన మహానుభావుడు కాదు, దుర్మార్గుడు, మేకవని పులి. అన్నయ్య, ఎవరు నువ్వు అంటున్నది? నీకేమైనా మతిపోయిందా? ఇన్నాళ్ళు మతిపోయే ప్రవర్తించాను, ఇప్పుడే తెలుసుకున్నాను. వీడి నిన్న అప్రదిష్ట నుంచి కాపాడటానికి కాదమ్మా పెళ్లి చేసుకుంది, ఈ ఆస్తి కోసం, ఐశ్వర్యం కోసం. వీడి అసలు రంగు ఇప్పుడే బయటపడింది. అన్నయ్య, చాలు నీ నిందలు. కేసులో ఓడిపోయావు, నోటుకొచ్చినట్టలా వాగుతున్నావు. కరెక్ట్ రాధా, కరెక్ట్. మీ అన్నయ్యకు నిజంగా పిచ్చి పట్టింది. ఇలా వదిలేస్తే ఏమైనా చేస్తాడు. ఏం కూర్చావు? నిన్ను విజయ్ గారు. నేనే. గుప్తా గారు, విజయ్ మీ డబ్బు చెల్లించాడు. అరెస్ట్ వారెంట్ తెచ్చారా? వెంటనే మీరు జైల్లో పెట్టించండి. అవసరం లేదు, విజయ్ గారి భార్య నా బాకీ మొత్తం చెల్లించారు. ఆ విషయం చెప్పడానికే వచ్చాను. వెళ్ళొస్తాను. విన్నావా రాధా, నా భార్య నా అప్పు తీర్చింది. అదే నీ భర్త నన్ను జైలుకి పంపించాలని చూశాడు. ఎప్పటికైనా తెలిసిందా ఎవరు ఏమిటో? ఎవరేమన్నా, చెడిపోయిన నన్ను కడుపుతో ఉందని తెలిసి చారదీసి పెళ్లి చేసుకున్నాడు. ఆయన దేవుడు కాదు రాధా, కానే కాదు. నిన్ను చెరిచింది ఆయనే, నిన్ను గర్భవతిని చేసింది కూడా ఆయనే. అబద్ధం. నీ భర్తకు నాకు చెడిందని తెలిసే ఎత్తు వేశావు. కాదు, రుజువులతో పాటు వచ్చాను. ఇదిగో. అచ్చే, నీకెలా వచ్చింది? సుందరం, జరిగిందంతా చెప్పు. ఒకరోజు హోటల్లో గ్రేప్ జ్యూస్లో మొత్తం మంది కలిపేమని ఆయన చెప్పాడు. నేను ఇచ్చాను. ఆమె స్పృహత పడిపోయింది. ఈయన చర్చి వెళ్ళాడు. ఆ రూమ్ లో నాకు ఈ చైన్ దొరికింది. దీన్ని నమ్మబోతుంది అమ్మగారు పట్టుకున్నారు. ఇది నీకెక్కడిది, నిజం చెప్తావా లేకపోతే పోలీసులకు చెప్పమంటావు అంటే భయపడి జరిగినంత చెప్పేశాను, అంతే. నువ్వు వెళ్ళొచ్చు. ఇంత చేసి ఏమీ తెలియనట్టే. అంతేకాదు, నిన్ను మెట్ల మీద నుంచి తోసింది నీ భర్తే. కాదు, నే కాదు, నే కాదు. రాధా, ఆనాడు నిన్ను మెట్ల మీద నుంచి తోసింది నేనన్నావే, అప్పుడు నా ముఖం చూసావా? లేదు, చీర మాత్రం చూశాను. ఈ చీరేనా? అవును. మళ్ళీ ఒకే మాదిరి, అదే మాదిరి. ఈ చీర నీకెలా వచ్చింది? హరిగారిచ్చారని మా ఆయన గిరిగారిచ్చారు. దీన్ని కట్టుకుని బయటకు ఎక్కడికి వెళ్ళొద్దన్నారు. అందుకని పెట్లో భద్రంగా దాచిపెట్టాను. ఇది ఏమి కంట పడింది. నిజం చెప్పు, ఈ చీర నీకెక్కడిది? లేకపోతే పోలీసులకు అప్పు చెప్తానన్నారు. అందుకని భయపడి నిజం చెప్పేశాను. నువ్వు వెళ్ళొచ్చు. వకీల్ ఫీజు కోసం నా నగలు అమ్మడానికి వెళ్ళినప్పుడు ఆ సుందరం కనపడ్డాడు. నన్ను కోర్టులో హాజరు కాకుండా ఆపటానికి ఈ హరి నన్ను గిరి ఇంట్లో కట్టిపడేశాడు. అప్పుడు ఆ చీర కనిపించింది. రాధా, ఇప్పటికైనా అర్థమైందా ఎవరు ఏమిటో? ఏమండి, ఇప్పుడైనా నమ్ముతారా? నేనే పాపం చేయలేదండి. నన్ను నమ్మండి, నన్ను క్షమించండి. పూర్ణ, నువ్వే నన్ను క్షమించాలి. ఈ నీచుడు మాటలు విని నీకు చేయరాని ద్రోహం చేశాను. పూర్ణ, వాకిలి వరకు వచ్చి నా రక్తాన్ని పంచకబట్టిన ఒక్కగానొక్క కొడుకుని కళ్ళారా చూసుకోకుండానే తిరిగొచ్చాను. ఈ పాపాత్మని నువ్వే క్షమించాలి పూర్ణ, నువ్వే క్షమించాలి. అంత మాట అనకండి హరి. పసిబిడ్డ లాంటి మనిషిని, పాలకుండ లాంటి మనస్సును ఎందుకింత పాడు చేశావు? ఆ రోజు నువ్వు నన్ను చెరచాలని ప్రయత్నించినప్పుడు నీకు బుద్ధి చెప్పి మార్చి నిన్ను మంచివాణ్ణి చేశాను. క్షమాపణతో నువ్వు రాసిచ్చిన ఆ ఉత్తరాన్ని నీ మాటలు నమ్మి చించేశాను. అందుకు ఫలితం ఇది. ఏమిటి ఏమిటి అనేది? ఇవన్నీ నాకు చెప్పాలని ఎంతో ప్రయత్నం చేశాను, కానీ మీరు వింటేగా. నిన్ను ఆగండి. ఇంత పాపాన్ని మూట కట్టుకుని ఎక్కడికెళ్తారు? మిమ్మల్ని వెళ్ళనివ్వను, వెళ్ళనివ్వను. ఏమిటి ఏమిటి మీరు చేస్తున్నది?
అతన్ని చంపితే మీ చెల్లెలు పర్వాలేదు వదినా. ఈ పాపిష్టి మనిషితో సుమంగలిగా ఉండడం కన్నా చావడమే మంచిది. పాపత్ముడా, దీంతో నీ పాపం పడ్డింది. నువ్వు బ్రతకూడదు. నిన్ను రాధా, నేను మారిపోయాను. నా పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నన్ను క్షమించు రాధా. ఉన్నమ్మ, మొదటి నుంచి నువ్వు నా దారిలో ముల్లైపోయావు. నా నేరాలని నిరూపించావు. ఇక నువ్వు బ్రతకటానికి వీల్లేదు. అమ్మ, ఒక్క రాధనే కాదు, మీ వంశాన్నే సర్వనాశనం చేస్తాను. అన్నయ్య, నువ్వు మాత్రం ఆ దుర్మార్గుడిని వదలొద్దు. అమ్మా, నిన్ను ఈ పరిస్థితిలో వదిలిపెట్టి అన్నయ్య, నాకేం పర్వాలేదు. నువ్వు వెళ్ళన్నయ్యా, నువ్వు వెళ్ళన్నయ్యా. పూర్ణ, రాధను జాగ్రత్తగా చూస్తుండు. వదినా, నిన్ను, నీ మనసును అర్థం చేసుకోలేక ఏవేవో మాట్లాడినాను. క్షమించొదినా. రాధా, నన్ను క్షమించొదినా. రాధా, వదినా. రాధా. నీ కాళ్ళు పట్టుకుంటాను. నేను చేసిన తప్పు క్షమించు. జీవితం ఇంకెప్పుడు చేయను. రాము, రాము, నీ దండం పెడతాను. రాము, రాము, నువ్వు నన్ను చంపాలనుకున్నావు, కానీ ఇప్పుడు నేనేం చేస్తానో చూడు.
హరిబాబు గారు, ఇదంతా విని మిమ్ము చూద్దామని వచ్చాను. అరే రెడీ, థ్యాంక్ యూ. ఈ ఫోటో తీసింది మీకోసం కాదు, నా కోసం. దీన్ని పెద్దది చేసి నా గదిలో పెట్టుకుంటాను. ఎందుకో తెలుసా? మీలాగా ఎవరైనా మొగుడు పెళ్ళాలు తగాద వేసుకొని నా దగ్గరకు వస్తే ఈ ఫోటో చూపించి మీ కథ మొత్తం చెప్పి కోర్టుకు పోనీయకుండా వాళ్ళిద్దరికి రాజీ కుదిర్చి కలిపేస్తాను. వెరీ గుడ్, వండర్ఫుల్. ఆ ఏడుగుండల స్వామి చలని చూపుతో సకల ఐశ్వర్యాలతో మీ దాంపత్యం కలగాలం వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నా. శుభం. థ్యాంక్ యూ.